గురువులు అని చెప్పాడు ఎప్పటిదాకా. ఆ గురుకులాల్లో చదువుకునే శిష్యులు, గురువులు, ఈ పద్ధతి అన్ని యుగాల నుంచి నడుస్తుంది. రాముడు వశిష్ఠుల వారి గురువు, అదే రాముడికి, బలరాములకి ఏమో సాందీపని గురువు, ఇలాగ అందరికీ తవ్వకళ్ళు గురువు. ఇలాగ ఒక గురుకులంలో ఆయన గురువు పేరు వేదధర్ముడు. వేదధర్ముడు శిష్యులు చాలామంది ఉన్నారు. అందులో కౌత్సుడు అనే ఒక శిష్యుడు. ఆ శిష్యుడు ఏంటంటే అన్నీ చాలా గ్రహింపు ఉంది. చదువులోనే కాకుండా గురువు గారికి ఎప్పుడు ఏది కావాలి అనేది కూడా అతను అన్నీ కూడా అన్ని అవసరాలు తీరుస్తూ చాలా చక్కగా ఉంటూ ఉండేవాడు. అంచేత గురువు గారికి కూడా అతను ఆ శిష్యుడి మీద కూడా చాలా మంచి అభిమానం ఉంటుండేది. ఇలా ఉండగా తరగతుల వారీగా అందరూ చదువుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈ కౌత్సుడు మాత్రం వెళ్ళలేదు. ఒకసారి గ్రామాంతరం వెళ్ళాల్సి వచ్చింది. గురువుగారు వెళ్ళాల్సి వచ్చి ఆశ్రమాన్ని కౌత్సుడికి అప్పచెప్తే అతను చూస్తూ ఉంటాడు. ఆ గురువుగారు వచ్చేసరికి అంతా యథావిధిగా పిల్లలు చదువుకోవటం, ఆశ్రమ ధర్మాలు అన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నాయి. గురువుగారు చాలా సంతోషిస్తాడు. అయిన తర్వాత ఆ కౌత్సుడి తల్లిదండ్రులు కూడా వస్తారు. అంటే ఇంకా తరగతులు అయిపోతూ ఉంటే వెళ్ళిపోతున్నారు కదా. వచ్చి రమ్మనమంటే నేను రాను అని చెప్తాడు. రాని గురువు గారి దగ్గరే ఉంటాను. సరే వాడు వెళ్ళిపోయాక అప్పుడు గురువుగారు అంటారు, ఎందుకు నువ్వు ఇన్ని తరగతులు వాడు వెళ్ళిపోతుంటే నువ్వెందుకు ఉండిపోతున్నావు అని అంటే ఒక్కసారి ఘోరంగా ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మీరు జ్యోతిష శాస్త్రం కూడా నేర్పించారు నాకు. మీరు గ్రామాంతరానికి వెళ్ళినప్పుడు నేనేమో మీ జాతకం చూశాను. మేము జాతకం చూస్తే దాంట్లో కార్తీక మాసంలో ఒక పక్షం రోజులు మీకు కుష్ఠరోగం వస్తుందే ఉంది. అసలు ఇది చాలా తప్పు చేశాను నేను, ఇది చాలా మోసం చేశాను మిమ్మల్ని. ఇలాగ మీ జాతకం చూసి గురువుగారు కూడా బాధపడతారు. అందుకని చెప్పి నేను మీకు అది తగ్గి మీరు మామూలు అయ్యేదాకా నేను వెళ్ళను, ఇంటికి వెళ్ళదలుచుకోవట్లేదు అంట అని చెప్తేనప్పుడు గురువుగారు బాధపడతారు. సరే గురువుగారికి ఈ రోగం వస్తుంది. అప్పుడు సరే జపాలు, యాగాలు ఏవో చేద్దాము గురువుగారు, వాటి వల్ల కొంచెం ఉపశాంతి కలుగుతుంది అని చెప్పి ఏవో చేస్తూ ఉంటారు. కాశీకి వెళ్దాం, కాశీకి వెళ్తే పాపపుణ్యాలు కూడా నశిస్తాయని ఉంది కదా, కాశీకి వెళ్దాం తీసుకెళ్ళి అక్కడ భిక్షాటనం చేస్తూ గురువు గారికి తింటూ తాను తింటూ అలా గడుపుతూ ఉంటే ఆ గురువు కొన్నాళ్ళు బాగానే ఉంది. తర్వాత గురువు ఏం చేస్తాడు, ఇతన్ని తిట్టడం, ఎక్కడో భిక్షాటం చేసి వస్తే ఆ మొత్తం అంతా అన్నం విసిరేయడం, మీద ఉమ్మేయడం, ఇవన్నీ అంటే అయిపోగలరా వ్యాధి ఉధృతంగా ఉండేలా చేస్తున్నారు గురువుగారు అని అతను చాలా సహనంతో అలా ఉంటాడు. ఉంటే ఇది చాలా కాలం చాలా దుర్భరంగా చేస్తుంటాడు గురువుగారు. అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎందుకు ఇలాగ చేస్తున్నాడు, ఇతను ఇంత సహనంగా ఎలా ఉన్నాడు, దాన్ని మనం సడలించాలి సహనాన్ని అని చెప్పి ముందు బ్రహ్మ వస్తాడు మార్గదర్శనంలో. వచ్చి ఏంటి ఇంత మీ గురువుగారు ఇంతలా చేస్తుంటే చేస్తుంటే నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటావు వెళ్ళిపోక అంట. అంటే మీకే ఇది వస్తే మరి మిమ్మల్ని మీ శిష్యులు వదిలేసి వెళ్ళిపోతారా? మీరు కూడా బాగా పవిత్రంగా గురువుగా కనపడుతున్నారు, మరి మీ శిష్యులు ఇలాగే వదిలేసి వెళ్ళిపోతారా? అది ఆయనేమో నన్ను పెంచి పోషించి ఎప్పుడో తల్లిదండ్రులను వదిలేసి ఆశ్రమానికి వచ్చాను. ఆయన పెంచి పోషించి నా బాగోగులన్నీ చూసిన గురువు నాకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అని చెప్తే అప్పుడు బ్రహ్మేమో సరే వెళ్ళిపోతాడు. తర్వాత విష్ణు వస్తాడు. విష్ణు వచ్చి సరే నువ్వు బాగానే ఉంది, ఇంత అలాగే మొహం మీద అన్ని పారేస్తూ అన్ని చేస్తూ ఇలా ఉంటే అంత సహనం నీకు, కొన్నాళ్ళు కాస్త
కూడా నీ సంగతి కూడా నువ్వు చూసుకుంటూ ఉండాలి కదా అంటాడు. అంటే విష్ణుమూర్తికి కూడా అదే సమాధానం చెప్తాడు. చెప్తే ఇంకా ఈశ్వరుడు శివుడు వస్తాడు. శివుడు వచ్చి ఇది నేను ఇలా చేస్తుంటే బాగోలేదు, భరించడం కష్టంగా ఉంది చూసేవాళ్ళకి, నువ్వేమో కొంతకాలం కాస్త విశ్రాంతిగా ఉండు, అప్పుడు మీ గురువు గారికి తెలిసి వస్తుంది, కొంచెం దూరంగా ఉండంటాడు. అంటే సరే ఆయన చెప్తాడు, మీరు ఒక్క పని చేయండి, నాకు ఒక్క సహాయం చేయాలి. ఇంతకుముందు ఇద్దరు వచ్చారు, వాళ్ళు సలహా చెప్పారు, ఇంకెవ్వరూ రాకుండా మీరు ఎక్కడ ఉండి కాపలగా అంటాడు. అంటే అప్పుడు ఈశ్వర శివుడు కూడా అప్పుడు ముగ్గురు ప్రత్యక్షం అవుతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ప్రత్యక్షం అయ్యి నీ గురుభక్తికి అసలు దానికి అసలు తోచడానికే లేదు, అంత అమూల్యమైన గురుభక్తితో ఉన్నావు, చేత నువ్వు నిన్ను ఆశీర్వదిస్తున్నాం, నీకు అన్ని విధాలా బాగుంటుంది, నీకు మోక్షం కూడా ప్రసాదిస్తాం మాతో వచ్చి. నేను అలా రాను, నా గురువు నాకు ముఖ్యం, నా గురువును కూడా మీరు చేస్తాడ, గురువును కూడా ఆయన వ్యాధి పోగొట్టి ఇద్దరికి మోక్షం ప్రసాదిస్తాను. అది కథ. అది అంటే గురుకులంలో ఎంత శ్రద్ధగా భక్తిగా పూర్వం గురువు అంటే అంత భక్తి ఉండేది, అంత శ్రద్ధ ఉండేది వాళ్ళకి. గురువుని వదలకుండా అంటే వాళ్ళు ఎన్ని కష్టాలు పెడుతున్నా సరే అది సామాన్యమైన చదువులు కావస్తుంది. అది నిజంగా మనం తెలుసుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి. అది కథ. ఇంకా గురువు గురించి, ఆ గురువు గురించి ఈరోజంతా వస్తుంది. ఇంకా నా కవిత. అజ్ఞానం తొలగించి విజ్ఞానం వివరించే రాజహంస గురు రాజ నమో నమో. అజ్ఞానం తొలగించి విజ్ఞానం వివరించే రాజహంస గురు రాజ నమో నమో. సద్గురు సూచన దిక్సూచి, సద్గురు సూచన దిక్సూచి, నడబడి బడి తగ్గించి, నడబడి బడి తగ్గించి, నర నరాన భక్తిని పెంచే రాజు ఆత్మజ్ఞాని, నర నరాన నమ్మిక పెంచే, నర నరాన నమ్మిక పెంచే ఆత్మజ్ఞాని గురు రాజ నమో నమో. మాయపొరలు తుంచి ప్రేమారలు తెరచి పరమాత్మ నీవేనని తెలిపే గురు రాజ నమో నమో. గురువానందం ఇవన్నీ అయ్యాక ఇంకా ఆనందం సంతోషం వచ్చేస్తుంది. గురువానందం అహర్హం శోధన బోధన నిరంతరం అనుసరించి గ్రహించిన అనుగ్రహం, అనుసరించి గ్రహించిన అనుగ్రహం. గురుకులాలు నిరంతరం, గురుకులాలు నిరంతరం గురుకులాలు నిరంతరం శాంతియుతం. ఏదో చెప్తాను. బాగుందండి చాలా. మీరు ముందు చెప్పిన కథ పురాణంలోదా? లేదండి, ఇది కథ. కథ కథ అయితే నా సొంతం. అదేదో పురాణంలో కథలా అనిపించింది. చాలా బాగుంది.